రంగారెడ్డి జిల్లా సాకిబండ తండాలో ఉద్రిక్తత నెలకొంది. గ్రీన్ఫీల్డ్ రోడ్ సర్వే కోసం పోలీసు బలగాలతో వచ్చిన అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు. తమ భూముల్లో సర్వే చేయొద్దంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేత పత్యానాయక్ ఆధ్వర్యంలో లేదంటే ఎకరాకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని పత్యానాయక్ డిమాండ్ చేశారు. భూమి కోల్పోయిన రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసు బలగాలతో వచ్చిన అధికారులు గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రైతులు. ఈ సాగిబండ తండా రైతుల మీద ప్రభుత్వం కక్ష కట్టుకొని పండగ పూట కూడా వీళ్ళకు పండగ చేసుకొని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఈ పండగ పూట కూడా పోలీసులు బలగాలు అలా వచ్చి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే ఉందో భూములు కోల్పోతున్న రైతులు ప్రభుత్వానికి సహకరిస్తాం, గ్రీన్ ఫీల్డ్ కి పొలాలు ఇస్తాం, కానీ పక్కన పొలాలేమో ₹1 కోటి ఎకరా పోతుంది. ఇక్కడ ఉన్న ఎర్రటి పొలాలు, కానీ మా పొలాలకి 36 లక్షలు ఇస్తామని చెప్పడం మాకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతుందని చెప్పేసి పండుగ పూట అందరు రోడ్డు మీద ఎండలో కూర్చోవడం జరిగింది. సార్ నాకు ముగ్గురు కొడుకులు భూమి కోసంగా కొడుకు చనిపోయిండు. నాకు 2 ఎకరాలు 3 ఎకరాల భూమి, ముగ్గురు కోడళ్ళు, మేమిద్దరు ముసలిళ్ళం. 2 ఎకరాల ఇంత బోర్ వేసుకున్నాం, ఇంత తరిపడం చేసుకున్నాం, నారేసుకున్నాం. ఎట్లా బతకాలి? ఆ భూములు కొట్టుకుంటే ₹1 కోటి వస్తేనే భూములు ఇస్తాం, కాదంటే మేము 36 లక్షలు మేము ఇయ్యము చేయము.